రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మహబూబ్ నగర్ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో చైల్డ్ హెల్ప్ లైన్ యాదగిరి కౌన్సిలర్ మాట్లాడుతూ మరి ఈరోజు మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని గత 4 రోజుల నుంచి అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు మాదక ద్రవ్యాల వలన యువత తప్పుదోవ పడుతూ ఉన్నది. కాబట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే కాదు, భారతదేశము మాదక ద్రవ్య వ్యతిరేక దినోత్సవాన్ని ప్రజలందరికీ అవగాహన కల్పించాలని కోరుతూ ఉన్నాం. మరి ఈరోజు బానిసగా మారుతూ ఈరోజు యువత మత్తుకు బానిస అయ్యి ఈరోజు వాళ్ళ కుటుంబాలు వాళ్ళ జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. కాబట్టి ఇలాంటి విషయాలపైన కాలేజీలలో కానీ స్కూళ్ళల్లో కానీ ఒక మున్సిపల్ వ్యవస్థలో కానీ ఇలాంటి కార్యక్రమాలు అవేర్నెస్ కార్యక్రమాలు చేయడం ద్వారా ఎంతో కొంత మనము మార్పు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మరి ఈరోజు మత్తుకు బానిస అయ్యి ఈరోజు యువత ప్రపంచం మొత్తం భారతదేశం మొత్తం యువత వాళ్ళ చేతుల్లో ఉన్నది. యువత తలుసుకుంటే ఏదైనా చేస్తుంది. కాబట్టి మత్తుకు బానిస అయ్యి వాళ్ళు చిన్నతనంలోనే వాళ్ళ జీవితాలను కోల్పోవడం జరుగుతూ ఉన్నది. కుటుంబాల్లో వాళ్ళ పిల్లలు ఎవరైతే ఉన్నారో అతి చిన్న వయసు వాళ్ళకి బండ్లు వెహికల్స్ ఇచ్చి నడుపుతూ మత్తుకు లోనయ్యి వాళ్ళు యాక్సిడెంట్ల పాలయ్యి వాళ్ళ భార్య పిల్లలను కోల్పోవడం జరుగుతూ ఉన్నది. కాబట్టి యాంటీ డ్రగ్స్ పైన అనేక కార్యక్రమాలు మేము చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ సందర్భంగా మహబూబ్ నగర్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ తరఫున ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ 4 రోజులుగా ఈరోజు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఇంకా జూన్ 24 తారీఖు రోజున యాంటీ డ్రగ్స్ డే సందర్భంగా ఆ రోజు అనేక కార్యక్రమాలు చేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం.